19 వీడియో. ఆ, ప్రశ్న ఏంటంటే, ఆ. ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు, ఆ, నా పేరు అగస్టిన్, కొవ్వూరు నుంచి ఆ, మాట్లాడుతున్నాను. కొవ్వూరు మండలం దొమ్మేరు నుంచి మాట్లాడుతున్నాను. ఆ, కొవ్వూరు మండలం ఆ. దొమ్మేరు నుంచి మాట్లాడుతున్నాను. దొమ్మేరు. ఆ, నా ప్రశ్న ఏంటంటే, ఆ, యేసు ప్రభు గారిని ఆ, సిలువ ఎప్పుడు వేశారు? ఆ. శుక్రవారం అని బైబిల్లో ఉందా? దొమ్మేరు వెళ్ళాను నేను ఆ, ఒక 30 years బ్యాక్. 30 years 25 years అయిపోద్ది. అప్పుడు ఈ కుర్రోడు బాగా యంగ్ ఆ. తెలిసేది నాకు. శుక్రవారమా అని అని బైబిల్లో ఉందా? బైబిల్లో ఎక్కడ ఉంది? చూపిందామండి. యోహాను సువార్త 19వ అధ్యాయము. యోహాను సువార్త 19వ అధ్యాయంలో, యోహాను సువార్త 19వ అధ్యాయంలో 14వ వచనం చదువు. యోహాను సువార్త 19వ అధ్యాయం 14వ వచనం. ఆ దినము పస్కాను సిద్ధపరచు దినము. పస్కాను సిద్ధపరచు దినము. సిద్ధపరచు దినము. పస్కాను ఎప్పుడు సిద్ధపరుస్తారు? బైబిల్లో రాయబడిన ప్రకారంగా విశ్రాంతి దినానికి ముందు. ఈ కాలం విశ్రాంతి దినం అంటే ఏంటి? శనివారం. ఆ దినము పస్కాను సిద్ధపరచు దినము అని రాసిందా? రాయబడింది. ఎక్కడ? యోహాను సువార్త 19:14. 19:14 రాశాడు కదా. ఇప్పుడు వాక్యంలో మరో చోట చూస్తున్నాం. అక్కడే అందులోనే 18:28. యోహాను సువార్త 18వ అధ్యాయము 28వ వచనం. వారు కయప యొద్ద నుండి అధికార మందిరమునకు యేసును తీసుకుని పోయేరి. అప్పుడు ఉదయమాయను గనుక వారు మైలు పడకుండా పస్కాను భుజించవలనని అధికార మందిరంలోనికి వెళ్ళలేదు. పస్కాను ఎప్పుడు భుజించాలి వాళ్ళు? విశ్రాంతి దినానికి ముందు. విశ్రాంతి అంటే ఎన్ని రోజు? శనివారం ముందు రోజు ఏది? శుక్రవారం వస్తుంది. శుక్రవారం రాయక్కర్లేదు. 19వ అధ్యాయము, మళ్ళీ యోహాను 19వ అధ్యాయము వాక్యంలో చాలా స్పష్టంగా ఉంటుంది. 31 నుంచి. యోహాను సువార్త 19వ అధ్యాయం 31వ వచనం. ఆ దినము సిద్ధపరచు దినము. జాగ్రత్త చూసుకోలేదు. ఆ దినం ఏ దినము? సిద్ధపరచు దినము. ఏ దినము? యేసు ప్రభువును సిలువేసిన రోజు. ఏ రోజు? సిద్ధపరచు దినము. దేన్ని సిద్ధపరచాలి? సిద్ధపరచు దినము. మరుసటి విశ్రాంతి దినము మహాదినము గనుక ఆ దేహములు విశ్రాంతి దినమున శిలువ మీద ఉండకున్నట్లు వారి కాళ్ళు విరగొట్టించి వారిని తీసివేయించమని యూదులు పిలాతును అడిగిరి. ఇంతకీ యేసు ప్రభువుని సిలువేసిన రోజు ఏ రోజు? విశ్రాంతి దినానికి ముందు. విశ్రాంతి దినం ఎప్పుడు వస్తుంది? శనివారం ముందు రోజు ఏది? శుక్రవారం వస్తుంది. శుక్రవారం ముందు రోజు ఏది? గురువారం ముందు రోజు ఏది? బుధవారం ముందు రోజు ఏది? మంగళవారం ముందు రోజు ఏది? సోమవారం ముందు రోజు ఏది? ఆదివారం ముందు రోజు ఏది? శనివారం ముందు రోజు ఏది? శుక్రవారం. ఎందుకు ఇన్నిసార్లు చెప్పించాను నేను? విశ్రాంతి దినం అంటేనే శనివారం, దానికి ముందు రోజు శుక్రవారం. వెనకాల రోజా? ముందు రోజు అన్నాడు. అంటే మరి దొమ్మేరు అగస్టిన్కి మరి ఇంత వయసు వచ్చింది. మరి ఈ క్వశ్చన్ ఇప్పటికైనా తెలుసుకోవాలి ఇతను. అంటే యేసు ప్రభువును సిలువేసిన రోజు ఏది? శుక్రవారం. విశ్రాంతి దినానికి ముందు రోజు. విశ్రాంతి దినం ఏది? శనివారం ముందు రోజు ఏది? శుక్రవారము అని రాసి ఉండదు అక్కడ. అంటే శుక్రవారం రాసి ఉండదు. నేను ఆదివారం నాకు పని ఉంది, ఆదివారం తర్వాత వస్తానంటే సోమవారం వస్తాను. నేను సోమవారం వస్తాను చెప్పక్కర్లేదు. మరి దొమ్మేరు అగస్టిన్ తెలుసుకోవాలి. మరి అంటే ఆదివారం నాకు పని ఉంది, దాని తర్వాత వస్తానంటే సోమవారం వస్తాను లెక్క. మరి ఆడేమో నువ్వు వెళ్ళిన తర్వాత నువ్వు సోమవారం వస్తాను లేదు కదా అంటే
అంటే సోమవారం వస్తున్నది కాదు, ఆదివారం తర్వాత వస్తున్నాడు, ఆదివారం తర్వాత సోమవారం వస్తుంది. అలాగే ఇది సిద్ధపరచు దినం ఏది? దేన్ని సిద్ధపరచాలి? పస్కాను సిద్ధపరచాలి. ఏ చనిపోయింది ఇప్పుడు? పస్కాను సిద్ధపరిచే రోజు చచ్చిపోయాడు. దాని తర్వాత రోజు ఏది? విశ్రాంతి దినం. విశ్రాంతి దినము. విశ్రాంతి దినం రోజున పస్కాను తినకూడదు. తినకూడదు, పస్కాను తినొద్దు, పస్కాను తినకూడదు. కాబట్టి విశ్రాంతి దినం ముందు రోజు అంటే శుక్రవారం వస్తుంది. మరి ఇంకేంటి? చూడు, వాక్యంలో చాలా స్పష్టంగా ఉంటుంది. లేవి కాండము 23వ అధ్యాయం 32వ వచనం. లేవి కాండము 23వ అధ్యాయం 32వ వచనం. లేవి కాండం 23వ అధ్యాయము 32వ వచనం. అది మీకు మహావిశ్రాంతి దినము. అదిగో మహావిశ్రాంతి అంటే శనివారం. తర్వాత మిమ్మును మీరు దుఃఖపరచుకున్న వాళ్ళను ఆ నెల 9వ నాటి సాయంకాలం మొదలుకొని మరుసటి సాయంకాలం వరకు మీరు విశ్రాంతి దినముగా ఆచరించవలను. అదిగో విశ్రాంతి దినముగా ఆచరించవలను. యేసు ఇప్పుడు పస్కాని ఎప్పుడు సిద్ధపరచాలి? విశ్రాంతి ముందు రోజు, అంటే శుక్రవారం అని. అంటే విశ్రాంతి అంటే ఏ రోజు? శనివారము. దాని తర్వాత ద్వితీయోపదేశకాండము 21వ అధ్యాయం 22-23 వచనాలు. ద్వితీయోపదేశకాండం 21వ అధ్యాయము. ద్వితీయోపదేశకాండము 21వ అధ్యాయం 22-23 వచనాలు. మరణ శిక్షకు తగిన పాపము ఒకడు చేయగా అతను చంపి మ్రాను మీద వేలాడదీసిన ఎడ్ల అతని శవము రాత్రి వేళ ఆ మ్రాను మీద నిలవకూడదు. వేలాడదీయబడిన వాడు దేవునికి శాపగ్రస్తుడు గనుక నీ దేవుడిని యెహోవా స్వాస్యముగా నీకిచ్చున్న దేశమును నీవు అపవిత్ర పరచుకున్నట్లు అగత్యముగా ఆ దినమున వారిని పాతి పెట్టవలను. ఈ రూల్ ప్రకారంగానే యేసు ప్రభుని పాతి పెట్టారు. ఎప్పుడు? శుక్రవారం. విశ్రాంతినానికి ముందు రోజు. విశ్రాంతినానికి ముందు రోజు. యోహాను సువార్తలో, మత్తయి సువార్తలో చూద్దాం, లేకపోతే లూకా సువార్త. యోహాను సువార్త తర్వాత మనం ముందు లూకా సువార్త 24వ అధ్యాయం మొదటి వచనం. లూకా సువార్త 24వ అధ్యాయం మొదటి వచనం. ఆదివారమును తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధద్రవ్యం తీసుకుని సమాధి యొద్దకు వచ్చి సమాధి ముందర ఉండిన రాయి దొరిలించబడి చూచి లోపలికి వెళ్ళిరు కానీ ప్రభువైన యేసు దేహం వారికి కనబడలేదు. ఆదివారం తెల్లవారింది. యేసు ఎప్పుడు లేచాడు? ఆదివారం. అప్పుడితే 3 రోజులు. ఆదివారం లేచాడు. ఆదివారం ముందు రోజు శనివారం. అదే రోజు మహావిశ్రాంతి దినం అంటే శనివారం. ఆయన ఎప్పుడు సిలువేశారు? శుక్రవారం. మహావిశ్రాంతి ముందు రోజు. శుక్రవారం చనిపోయాడు, శుక్రవారం సిలువేశారు, శుక్రవారం చనిపోయాడు, శుక్రవారమే ఆయన్ని పాతి పెట్టారు. శుక్రవారం తర్వాత శనివారం వచ్చింది. ఆ మహావిశ్రాంతి రోజుని శవాలు ఎక్కడ ఉండకూడదు? శిలువ మీద ఉండకూడదు. మహావిశ్రాంతి రోజుని శిలువ మీద ఉండకూడదు. అందుకని శనివారం ఉండకూడదు కాబట్టి శుక్రవారం ఆయన్ని పాతి పెట్టేశారు. చనిపోయింది కూడా ఆయన శుక్రవారం. ఆదివారము తిరిగి లేచారు. వీళ్ళు తిరిగి లేచాడు ఆయన. కాబట్టి 23వ అధ్యాయం 54-55. లూకా సువార్త 23:54-55 వచనం. ఆ దినము సిద్ధపరచు దినము. సిద్ధపరచు దినము విశ్రాంతి దినారంభము కావచ్చాను. విశ్రాంతి దినారంభము కావచ్చాను అంటే ఇక శుక్రవారము సాయంకాలం 6 అయితే అంటే 6 అయితే శనివారం స్టార్ట్ అయిపోతుంది. అంతే, శనివారం స్టార్ట్ అయిపోయినట్టే. అందుకని ఏం చేశారు ఇక్కడ? విశ్రాంతి దినారంభము సిద్ధపరచు దినము. ఇది పాట కూడా ఉంది మనకి. ఆ దినము పస్కాను సిద్ధపరచు దినము. ఆ దినము పస్కాను సిద్ధపరచు దినము. వారు
యేసును సిలువతో, వారు యేసును సిలువతో గొల్గొతాకు వచ్చిరి, యేసును సిలువ వేసిరి. వారు యేసును సిలువతో గొల్గొతాకు వచ్చిరి, యేసును సిలువ వేసిరి. ఆ దినము పస్కాను సిద్ధపరచు దినము, ఆ దినము పస్కాను సిద్ధపరచు దినము. కాబట్టి యేసు ప్రభుని సిలువేసింది శుక్రవారం రాయక్కర్లే, విశ్రాంతి ముందు రోజు. శుక్రవారం వస్తుంది. విశ్రాంతి ఏ రోజు వస్తుంది? శనివారం వస్తుంది. శనివారం వచ్చింది. శనివారం ముందేది? శుక్రవారం. అంతే. దీనికి మళ్ళీ శుక్రవారం రాయాలంటే బైబిల్లో అర్థమవుతుందా? కాబట్టి ఆయన్ని శుక్రవారం సిలువ వేశారని చెప్పడానికి విశ్రాంతిని ముందు రోజు సిద్ధపరచు దినము. ఆ వేళ సిద్ధపరచారు. ఏం సిద్ధపరచాలి? పస్కాను సిద్ధపరచాలి. పస్కాను సిద్ధపరచాలి. పస్కాను ఇప్పుడు సిద్ధపరచాలి? శనివారికి ముందు సిద్ధపరచాలి. అందుకని యేసు ప్రభుని శుక్రవారం సిలువేశారు. శుక్రవారం సిలువేశారు. అది 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 సిద్ధపరచడం, చనిపోవడం. ఇది ఎక్కడ స్టార్ట్ అయింది? నిర్గమాకాండ 12వ అధ్యాయంలో. ఎక్కడ? నిర్గమాకాండ 12వ అధ్యాయంలో. అక్కడ చెప్తాడు ఏమని, మీరు విధి తప్పగా ఏం చేయాలంటాడు? 12వ అధ్యాయం నిర్గమాకాండము 12వ అధ్యాయము 21వ వచనం. నిర్గమాకాండం 12వ అధ్యాయము 21వ వచనం. కాబట్టి మోషే ఇశ్రాయేలు పెద్దలందరినీ పిలిపించి వారితో ఇట్లనెను, మీరు మీ కుటుంబముల చొప్పున మందలో నుండి పిల్లలను తీసుకుని పస్కా పశువును వధించుడి. మరియు హిస్సోపు కుంచి తీసుకుని పల్లెములో ఉన్న రక్తంలో దాన్ని ముంచి ద్వారబంధము పైకెముకిని 2 నిలువు కమ్ములకును పల్లెములోని రక్తమును తాకింపవలను. తరువాత మీలో ఎవరును ఉదయం వరకు తన ఇంటి ద్వారము నుండి బయలు వెళ్ళకూడదు. అదే 12వ అధ్యాయంలో 6వ వచనం. నిర్గమాకాండం 12వ అధ్యాయం 6వ వచనం. నిర్దోషమైన ఏడాది మగపిల్లను తీసుకొనవలను. గొర్రెల్లో నుండి ఆయనను మేకల్లో నుండి ఆయనను దాన్ని తీసుకుని వచ్చును. ఈ నెల 14వ దినం వరకు మీరు దాన్ని ఉంచుకొనవలను. తరువాత ఇశ్రాయేలు సమాజం వారందరూ తమ తమ కూటముల్లో సాయంకాలము దాన్ని చంపి దాని రక్తము కొంచెము తీసి తాము తిను ఇండ్ల ద్వారబంధము 2 నిలువు కమ్ముల మీదను పైకమ్ము మీదను చల్లి ఆ రాత్రియే వారు అగ్ని చేత కాల్చబడిన ఆ మాంసమును పొంగని రొట్టెలతో తినవలను. 11వ వచనం. నిర్గమాకాండం 12:11 వచనం. మీరు దాన్ని తినవలసిన విధమేనగా మీ నడుము కట్టుకుని మీ చెప్పులు తొడుక్కుని మీ కర్రలు చేత పట్టుకుని త్వరపడుచు దాన్ని తినవలను. అది యెహోవాకు పస్కా బలి. అది సిద్ధపరచు దినానికి ముందు రోజు అంటే శుక్రవారం పస్కా వధించాలి. శుక్రవారం రాయక్కర్లేదు. విశ్రాంతి ముందు రోజు, వెనకాల రోజు, ముందు రోజు ఏమవుద్ది? శుక్రవారం. మరి చూసుకోలేటే 27వ వచనం చదివినప్పుడు చదివాం. 27వ వచనం నిర్గమాకాండం 12:27 వచనం. మీరు ఇది యెహోవాకు పస్కా బలి. ఆయన ఐగుప్తులను హతము చేయొచ్చు మన ఇండ్లను కాచినప్పుడు ఆయన ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలు ఇండ్లను విడిచిపెట్టెను అనవలనని చెప్పాను. అప్పుడు ప్రజలు తలలు వంచి నమస్కారము చేసిరి. లేవీకాండం 18:30. లేవీకాండము 18వ అధ్యాయము 30వ వచనం. లేవీకాండం 18వ అధ్యాయం 30వ వచనం. కాబట్టి మీకంటే ముందుగా ఉన్నవారును అనుసరించిన ఆ హేయమైన ఆచారముల్లో దేనినేను అనుసరించడం వలన అపవిత్రత కలుగు చేసుకున్నట్లు నేను మీకు విధించిన విధిని అనుసరించి నడుచుకొనవలను. నేను మీ దేవుడిని యెహోవాను. దేవుడు ఏం చెప్పాడు అలాగే చేయాలి. విశ్రాంతిని ముందు రోజు
పస్కాను ఆచరించు. అందుకని యేసు ఏ రోజు చనిపోయాడు? పస్కా రోజుని చనిపోయాడు. పస్కా రోజుని మళ్ళీ సాయంకాలం అవ్వకముందే. అందుకనే ఇశ్రాయేల్ యొక్క టైం ప్రకారం మార్పు సువార్త ఉంటుంది. మార్పు సువార్తలో ఉదయం 9 గంటలు, మధ్యాహ్నం 3 గంటలు. ఉదయం 9 గంటలు. మార్కు సువార్త దొరికిందా? క్షమించిన మార్కు సువార్త 15వ అధ్యాయం. 15వ అధ్యాయం. మార్కు సువార్త 15వ అధ్యాయము 9వ వచనమా? చూస్తున్నాను, నేను చూపిస్తాను. మార్కు సువార్త 25వ వచనం. మార్కు సువార్త 15వ అధ్యాయం 25వ వచనం. ఆయనను సిలువ వేసినప్పుడు 15వ అధ్యాయము 25వ వచనం. 25వ వచనం. ఆయనను సిలువ వేసినప్పుడు పగలు 9 గంటల ఆయన. పగలు 9 గంటల ఆయన. కాబట్టి 33వ వచనం. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటిలో చీకటి కమ్మెను. 3 గంటలకు యేసు ఎలోయి ఎలోయి లాబా సమక్త అని బిగ్గరగా కేక వేశాను. ఆ మాటలకు నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచిదని అర్థము. కాబట్టి వాళ్ళు ఇశ్రాయేల్ దేశం యొక్క టైం ప్రకారంగా ఆ టైం తీసుకోవాలి. ఎవరైనా సరే 3 గంటలకి 9 గంటలకి సిలివేశారు. 3 గంటలు మధ్యాహ్నం 3 గంటలకి సరిగ్గా 6 అవర్స్ అవుతుంది. 3 గంటల నుంచి సాయంకాలం అన్నాకి ఇంకో 3 గంటలు ఉంది. ఈ లోపల ఆయన ఏం చేశారు? సమాధి చేశారు. అక్కడే చూడు, మార్కు సువార్త 15 15 అధ్యాయము 42వ వచనం. 42వ వచనం. 42వ వచనం. ఆ దినము సిద్ధపరచు దినము. ఆ దినము సిద్ధపరచు దినము అంటే శుక్రవారం. శుక్రవారం. యేసు ప్రభు చనిపోయిన రోజు ఏది? శుక్రవారం. సిద్ధపరచాలి. దేని సిద్ధపరచాలి? పస్కాను సిద్ధపరచాలి. ఏ రోజు సిద్ధపరచాలి? శుక్రవారం. అది ఆ దినము సిద్ధపరచు దినము అనగా విశ్రాంతి దినమునకు పూర్వ దినము. అదిగో ఇంకా స్పష్టంగా ఉంది ఇక్కడ. విశ్రాంతి దినానికి పూర్వ దినము. విశ్రాంతి దినం ఇప్పుడు శనివారం. పూర్వదినం అంటే శుక్రవారం వస్తుంది. ఇప్పుడు మార్కు సువార్త 15వ అధ్యాయము 42వ వచనం. ముందేమో 9 గంటలు 25వ వచనం. 25వ వచనం తీసుకోవాలి. 25వ వచనం నుండి 33 వరకు. 25వ వచనం తర్వాత 33వ వచనం తర్వాత 42వ వచనం తీసుకోవాలి. విశ్రాంతి దినానికి ముందు దినం. పూర్వ దినము. పూర్వం అంటే ముందు రోజు. విశ్రాంతి ఎప్పుడు? శనివారం. విశ్రాంతి శనివారం. ముందు రోజు శుక్రవారం. సిద్ధపరిచే రోజు. కాబట్టి యేసు శుక్రవారమే సిలువేయబడ్డాడని స్పష్టంగా బైబిల్లో రాయబడి. అలాగా ఈయన వలే వచ్చే ప్రశ్న ఎవరు? అగస్టిన్ తెలుసుకోవాలి. యేసు ప్రభుని శుక్రవారం సిలువేశారు, శుక్రవారం చనిపోయాడు, శుక్రవారమే సమాధి చేశారు. మరుసటి రోజు మహావిశ్రాంతి దినం అంటే శనివారం. శనివారం ముందు శుక్రవారం. ఈ రెఫరెన్స్లు బైబిల్ చూసుకోవాలి. చెప్పేశాం. ఇక్కడతో ఈ యొక్క జవాబు అయిపోయింది.